ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం ఐం సరస్వత్యై నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. ఒక జీవిత సాఫల్యం కోసం అనుకూలమైనటువంటి వేదికను ఏర్పాటు చేసి ముందుకు నడిపిస్తున్నటువంటి ఫ్రీ గురుకుల్ సంస్థ వారికి అనేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో అత్యంత శ్రద్ధాసక్తులతో పాల్గొంటూ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ ఉత్సాహ ప్రోత్సాహాలతో నడిపిస్తున్నటువంటి ఆత్మీయ శ్రోతలందరికీ స్వాగతం, సుస్వాగతం. మనం నిన్న చెప్పుకున్నటువంటి అంశాన్ని గురించి మీరు కొంచెం నాకు అందించే ప్రయత్నం చేయండి, నేను అక్కడి నుంచి కొనసాగిస్తాను. నమస్కారం గురువు గారు. నిన్న నమస్తే అమ్మ. రాములు వారి తన రాజ్యంలో శునకం వచ్చి తన యొక్క కష్టాన్ని, తనకు జరిగిన నష్టాన్ని గురించి వివరించింది. అంతవరకు అయింది గురుగారు. ఇంకా ఎవరైనా చెప్తారా? అది కరెక్ట్, అంతవరకు అయింది, నిజమే. సంతోషం. నమస్కారం, సుప్రభాతం. నమస్తే, సుప్రభాతం. హరే కృష్ణ. అదే శునకము చెప్పుకోవడంతో అక్కడ ఉన్న భిక్షకుడిని కూడా తీసుకురావడం జరుగుతుంది అనమాట. ఆయన పేరు మర్చిపోయాను, క్షమించాలి. అయితే ఆయనని అడిగితే నాకు ఆకలి వేసి నేను నాకు ఆ ఆకలి బాధలో నేను కోపం వచ్చి కోపం తట్టుకోలేక ఈ కుక్కని కొట్టాను అని చెప్పేసి అంటాడు అతను. అయితే కోపం ఎంతటి అనర్థానికి దారి తీస్తుంది అనేది కొంచెం విశ్లేషించి చెప్పారు గురుగారు మీరు. ధన్యవాదాలు గురువు. సంతోషం తల్లి. క్రోధేన క్షుదయావిష్టః తదా దత్తోస్త్య రాఘవ ప్రహారో రాజరాజేంద్ర శారిమాం అపరాధినం త్వయా శస్తస్య రాజేంద్ర నాస్తి మే నరకాద్భయం అని ఎవరు మన ఆ సర్వాత్మ సిద్ధుడు అనేటువంటి ఆ భిక్షుకుడు చెప్పాడు. ఆకలి బాధలో కోపం వచ్చేసింది, ఆ పరిస్థితుల్లో నేను కొట్టాను, ఇది సమంజసమైనటువంటి పని కాదు, నేను చేసింది తప్పు పని. అది ఎంత తప్పైనా సరే ఆ తప్పును రాజుచే దండింపబడితే మళ్ళీ యమునిచే దండింపబడేటువంటి బాధ తప్పిపోతుంది, కాబట్టి దయచేసి మీరు సరి అయినటువంటి శిక్ష విధించండి అని ఆ భిక్షుకుడు కూడా రామచంద్రుని కోరాడు. అధరామేణ సంపృష్టా సర్వయేవ సభాసదః కిం కార్యమస్య వైభూత దండో వై కోను పాచ్యతాం సమ్యక్ ప్రణిహితే దండే ప్రజా భవతి రక్షిత. సభలో ఉన్నటువంటి పెద్దలు, న్యాయశాస్త్ర కోవిదులు మొదలైనటువంటి వాళ్ళందరినీ, ఆ సదస్యుల్ని అందరినీ అడుగుతున్నాడు శ్రీరాముడు. అందరి అభిప్రాయం తీసుకోవాలి, తన అభిప్రాయమే ప్రధానమైంది అనేటువంటి భావన కంటే కూడా అందరి అభిప్రాయం తీసుకుని వారు ఇంకా అంతకంటే మంచి అభిప్రాయం ఏమైనా చెప్తారో ఏమని పరిశీలించడం రాజు యొక్క ధర్మం. ఇతనికి ఎట్టి శిక్ష విధించాలి? ఓ సదస్యులారా, ఓ ధర్మవేత్తలారా, ఓ న్యాయ నిర్ణేతలారా, ఇతనికి ఏ విధమైనటువంటి దండన విధిస్తే బాగుంటుంది? దండన సముచితముగా ఉండాలి. ఉంటే ప్రజలు మళ్ళీ ఒకసారి అటువంటి తప్పుడు పని చేయకుండా ఆ దండన వారికి, అటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా అది ఒక గుర్తింపుగా ఉండిపోవాలి. ఇట్లా చేయకూడదు అని చెప్పేది వాళ్ళకి తెలిసి రావాలి. ఆ సమయంలోపట సభలోపట భృగువున్నాడు, అంగిరసుడున్నాడు, కుచ్చుడున్నాడు, వశిష్ఠుడున్నాడు, కశ్యపుడున్నాడు. వీళ్ళందరూ మహా ధర్మశాస్త్రవేత్తలు, వీళ్ళందరూ ధర్మశాస్త్రంలో ఆరితేరినటువంటి వాళ్ళు. ఎన్నెన్నో సమస్యలు, జటిలమైనటువంటి అనేక సమస్యల్ని
న్యాయ నిర్ణయం చేసినటువంటి వాళ్ళు. దాంట్లో సచివులు, మంత్రులు కూడా ఉన్నారు, వణిక్ ప్రముఖులు అంటే వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు, పౌర శ్రేష్ఠులు. వీళ్ళందరూ ఎందుకు పాల్గొంటున్నారు? వీళ్ళందరూ దాన్ని ఏం నిర్ణయించరు, కానీ సభలో న్యాయాన్యాయాలు ఏ విధంగా విచారింపబడ్డాయి, ఎంతవరకు న్యాయం జరిగింది, పరిష్కారం సరిగ్గా ఉందా లేదా అని చెప్పేసి ప్రజలందరూ కూడా అది ఒక పాఠం అన్నట్టు. వాళ్ళందరూ కూడా నేర్చుకోవడానికి ఒక పాఠం. ప్రజలందరికీ తెలిసి రావాలి. చట్టాలు ఉన్నాయంటే, ఇప్పుడు ఎవరో మనం కోర్టులో చట్టాలు ఉన్నాయంటే ఆ చట్టాల గురించి ఎవరికి ఏం తెలియవు. దానికి మళ్ళీ ఒకడు మధ్యవర్తి ఉంటాడు. వాడిని మనం ఈ తెలంగాణ భాషలో పైరవికారు అంటాడు. వాడు తీసుకొని వెళ్ళి ఆ వకీలుకు వీళ్లకు మధ్యన తిప్పడానికి కొంత డబ్బు తీసుకుంటాడు. కోర్టుకు మనకేం చేయాలి? మనకు ఉండేటువంటి ఒక అభిప్రాయం నేను చెప్తుంటా, నా అభిప్రాయం నేను చెప్తున్నాను. ఇటువంటి సంస్కృత గ్రంథాలు ఎందుకు రాస్తారు? ఎవరికి అర్థం కాని భాషలో ఇటువంటి ఉత్తమోత్తమ గ్రంథాలన్నీ ఎవరికి అర్థం కాని భాష లోపల, కఠినమైనటువంటి ఈ భాష లోపల రాస్తే అది చాలా మందికి తెలియకుండా పోతుంది కదా అని కొందరి వాదన. సులభంగా రాయాలి, సులభమైన భాషలో రాయాలి, అందరికీ అర్థమైన భాషలో రాయాలి అని చెప్పి కొందరి వాదన. అయితే తెలిసిన వాళ్ళు ఏమంటారంటే, ఒక ఉన్నతోన్నతమైనటువంటి భావాన్ని, ఉన్నతోన్నతమైనటువంటి ఉత్తమోత్తమైనటువంటి భాషలో ఎప్పటికీ కూడా పడిపోనటువంటి సంస్కరింపబడినటువంటి భాష లోపల చెప్తే దాని భావం అనేది ఎప్పుడు అది నిలుపుకొని ఉంటుంది. కాబట్టి అట్లా చెప్పాలి. మరి సులభంగా చెప్పేటువంటి కోర్టుల విషయాలు, సమాజంలో ఉండేటువంటి అనేక నిత్యం ఆఫీసుల చుట్టూ తిరిగేటువంటి విషయాలు, కోర్టుల చుట్టూ తిరిగేటువంటి విషయాలు, నిత్య జీవన విధానంలో వచ్చేటువంటి విషయాలు, అవన్నీ ఇంగ్లీష్లోనో ఇంకా ఏదో కఠినమైన జటిలమైన భాషలో రాస్తే వాడు ఇంకొకరి దగ్గరికి వెళ్ళాలి. మామూలు చదువు వచ్చిన వాడికి అదేం అర్థం కాదు, ఆ చట్టాల గురించి ఏమీ తెలియదు. వాడు ఎవరెవరి దగ్గరికో పోవాలి. అంటే నిత్య జీవితంలో ఉపయోగపడేటువంటి చట్టాలు మొదలైనటువంటివన్నీ ఏమో ఎవరికి అర్థం కాని భాషలో రాసుకుంటారు. చాలా కష్టపడి శ్రమించి తమ జీవితాలను చక్కదిద్దుకోవడానికి ఉత్తమోత్తమైనటువంటి మార్గాల్ని ఏర్పాటు చేసి మహాకవులచే రచింపబడినటువంటి గ్రంథాలేమో సులువైన భాష లోపల ఉండాలని కోరుకుంటారు. ఇది అసహజం. ఇది అసహజం. అందరికీ భాష అనేది దాని యొక్క ఒక వ్యక్తి ఒక విమానాన్ని తయారు చేయగలుగుతాడు. నువ్వు ఎడ్ల బండి ఎందుకు తయారు చేయలేకపోయావయా? ఈ విమానం చేస్తే ఎవరికి ప్రయోజనము? వేలున్న వాళ్ళకే ప్రయోజనం కదా, వేలు కోట్లు లక్షలు డబ్బున్న వారికే కదా. అంటే వాడి ప్రతిభ అది. ఆ ప్రతిభావంతుడు ఆ విధంగా తయారు చేస్తాడు. వాడి ప్రతిభను మెచ్చుకోవాలి. కానీ ఇట్లా రాస్తే ఎవరికి అర్థం అవుతుందండి, ఇట్లా చేస్తే ఎవరికి అర్థం అవుతుంది అంటే అన్నీ మనకు అర్థం కావు. మనకు అర్థం కాకుండా ఉన్నాం ఎన్నాళ్ళు. మనమేమిటో మనమే అర్థం చేసుకోలేదు. అటువంటి వాళ్లకు అన్ని అర్థం కావాలి, అన్ని సులభంగా ఎవరో ఒలిచి నోట్లో నమిలి పెట్టినట్టు ఉండాలి అని కోరుకునేది అది పొరపాటైనటువంటి ఆలోచనని నేను భావిస్తున్నాను. గురుగారు, మీది సిగ్నల్ తక్కువ ఉందండి. ఒకసారి వీడియో ఆఫ్ చేసుకొని చెప్తారా? మీది వాయిస్ సరిగ్గా రావట్లేదండి. సరిగా వినిపించడం లేదా? వాయిస్ బ్రేక్ వస్తుందండి. ఒకసారి వీడియో ఆన్ చేసుకొని చెప్తారా కాసేపు? క్లియర్ గానే వినిపిస్తోంది మాకు ఇంతవరకును. అవునండి. అవునండి, మీదే ప్రాబ్లం అయి ఉంటుంది. చెప్పండి గురు. ఓకే, కంటిన్యూ చేయండి గురుగారు. ఆ విధంగా అంతమంది ఉన్నా, అంతమందిలో మళ్ళీ న్యాయశాస్త్ర కోవిదులు ఎందరూ ఉన్నా కూడా రాముడు అందరినీ అడుగుతున్నాడు. వీళ్ళందరూ వచ్చి వినడానికి వచ్చారు. సభలో జరిగేటువంటి న్యాయ నిర్ణయం ఏ విధంగా ఉంది శ్రీరామచంద్రుడి రాజ్యంలో అని చెప్పేసి ఎక్కువ మంది సభలో నిండుగా హాజరై ఉన్నారు. దాంట్లో రాజధర్మము మరి ధర్మశాస్త్రము తెలిసినటువంటి కొంతమంది వాళ్ళు ఏమన్నారంటే, బ్రాహ్మణునికి మరణశిక్ష అయితే విధించరాదు, దీని గురించి మీరు ఆలోచించండి. ఇప్పుడు ఎవరు బ్రాహ్మణుడు నేరం చేసి రాలేదు సభకు, ఇప్పుడు ఈయన కొత్తగా వచ్చాడు అని చెప్తున్నారు. రాజుకు చెప్తుంటే
దాంట్లో కొంతమంది ఏమంటున్నారంటే, రఘురామ, రాజు తన రాజ్యమందలి సమస్త జనులను శాసించువాడు, అందున నీవైతే సనాతనుడవు. ఇటువంటి తీర్పులు ఎన్నో విన్నావు. ముల్లోకములను శాసించినట్టు వాడవు. దేవదేవుడు అయిన శ్రీ మహావిష్ణుడవు. ఇట్టి నీకు ఈ విషయము చెప్పవలసినది ఏముండును? మీరు నిర్ణయించిందే అదే చివరి నిర్ణయం, అంతేగాని దానికి మరి ఇంకొకరు చెప్పవలసిన అవసరం ఏం లేదు అని ఇట్లు పలుకుతున్నారు. చాలా పెద్ద కాలం నుంచి వాళ్ళకి ఏం సమస్యలు లేవు కాబట్టి వాళ్ళందరూ కూడా కొంచెం ఆ విషయాల లోపల సంసిద్ధులుగా లేరో ఏమన్నట్టు వాళ్ళందరూ పలికారు. అంటే దాంట్లో వాళ్ళ మాటలు విని రామచంద్రుడి వైపు చూసి ఆ శునకం అంటుంది, యది తుష్టోసి మే రామ యది దేయో వరో మమ ప్రతిజ్ఞాతం త్వయా వీర కింకరోమీతి విస్తృతం ప్రయచ్చ బ్రాహ్మణస్యాస్య కౌలపత్యం ధరాధిప కౌలంచరే మహారాజా కౌలపత్యం ప్రదీయత. ఆ శునకం మాట్లాడుతూ పలుకుతూ ఉంది, ఏమని? రాజా, మీరు నాకు కొంచెం అనుమతి ఇవ్వండి. ప్రసన్నుడవై కొంచెం అనుమతిస్తే నేను దీంట్లో కొంచెం మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది. నేను కోరుకున్నటువంటి వరాన్ని నాకు ప్రసాదించు, అంతే, అంతకు మించి ఏమీ అవసరం లేదు అని అన్నది. అంటే ఇంతకు ముందు నేను నీకు చేయవలసిన సహాయమేమి అని అడిగారు మీరు. నేను సభలకు వచ్చేసిన తర్వాత, ఓ శునకమా, నీకు నేను చేయవలసిన సహాయం ఏమిటి అని అడిగారు. నెరవేర్చదను అని మాట ఇచ్చారు. అందువల్ల నేను చొరవ తీసుకుని అడుగుతున్నాను అని చెప్పి, సరే అని రాముని అంగీకార సూచకమైనటువంటి ఆ తల ఊపడాన్ని, తల పంకించడాన్ని చూసి, ఓ మహారాజా, ఈ బ్రాహ్మణుని కులపతిగా, మఠాధిపతిగా నిర్ణయించండి. ఒక మఠానికి అధిపతిని చేయండి. కౌలంచర అనేటువంటి, కాలంజర అని తర్వాత వచ్చింది, కౌలంచర అనేటువంటి మఠం ఉంది కదా, దానికి అధిపతిని చేయండి, ఆ మఠానికి ఇతన్ని. చాలా కాలం ఇతడే మఠాధిపతిగా ఉండేటట్టు, ఆయనకు గౌరవాదరాలు దక్కేటట్టు ఆయనను యోగ్యునిగా నిర్ణయించండి. ఆ మాటలకు, శునకం యొక్క వచనాలను విని శ్రీరాముడు ఆ బ్రాహ్మణుని మఠాధిపత్యానికి అభిషిక్తుని చేసి గౌరవించి చాలా కానుకలు మొదలైనవి ఇచ్చి ఒక ఏనుగుని ఎక్కించి అతన్ని సగౌరవంగా పంపించాడు. అతడు మిక్కిలి సంతోషంతో వెళ్ళిపోతున్నాడు. ఆ బ్రాహ్మణుడు ఏదో పెద్ద శిక్ష అని అనుకుంటే, ఇది ఇట్లా వచ్చేసింది ఏమిటి, ఇది శిక్షణ అని చెప్పేసి సంతోషంతో అతడు వెళ్ళిపోతున్నాడు. రామచంద్రుడి యొక్క మంత్రులు ఉన్నారు, ధర్మవేత్తలు ఉన్నారు, ఇంకా అక్కడ ఉండే వాళ్ళు, న్యాయ నిర్ణయంలో భాగస్వాములైన వాళ్ళు ఎంతో మంది, శాస్త్రవేత్తలైనటువంటి వాళ్ళు ఉన్నారు అక్కడ. మహారాజా, ఓ రామచంద్ర, ఈ బ్రాహ్మణునికి ఏదో నేరానికి తగిన శిక్ష విధించే బదులు గొప్ప వరాన్ని ప్రసాదిస్తారు. మఠాధిపత్యమే కట్టబెట్టారు, ఒక గొప్ప మఠానికి అధిపతిని చేశారు. ఇది శిక్షించడం ఎట్లవుతుంది? తప్పు చేసిన వాడిని శిక్షించాలి, అది రాజధర్మము. కానీ నువ్వు అతనికి ఒక మఠానికి అధిపతిని చేసి సగౌరవంగా పంపించావు, ఇది శిక్ష ఎట్లయితుంది అని అన్నారు. అంటే ఆ మాటలన్నీ విని, శ్రద్ధగా విని, శ్రీరామచంద్రుడు వారితో అంటున్నాడు, మీకు నీతి శాస్త్రం యొక్క లోతుపాతులు బాగుగా బోధపడినట్లు లేదు. నీతి శాస్త్రం యొక్క లోతుపాతులేవో మీకు బాగా బోధపడినట్టు లేదు. ఈ బ్రాహ్మణుని మఠాధిపత్యంలో చేయు ఆంతర్యమును, ఈ బ్రాహ్మణుని ఎందుకు మఠాధిపతిగా నిర్ణయించారో దాని యొక్క ఆంతర్యాన్ని నేను చెప్పడం కంటే దాని యొక్క విషయం ఈ శునకానికి బాగా తెలుసు, అది చెప్తుంది, వినండి అని చెప్పాడు. ఆ రాముడు, ఓ శునకమా, ఎందుకోసం అతన్ని మఠాధిపతిగా నిర్ణయించావు? ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు చాలా మంది తికమక పడుతున్నారు, అతనికి శిక్ష విధించాలి కదా, ఏ శిక్ష లేకుండా అట్లా వేస్తే అందరు ఇటువంటి తప్పు పనులు చేస్తూనే ఉంటారు కదా అనే ఆలోచనతో వారు ఉన్నారు. కాబట్టి వారికి ఎందువలన అది
వరంగా ఇచ్చి అతన్ని గౌరవింపబడ్డాడో అది తెలియజేయి అని చెప్పేసి ఆ శునకాన్ని ప్రేరేపించాడు. శునకం చెప్తుంది కదా, నేను పూర్వజన్మలో, ఓ రామచంద్ర, నేను పూర్వజన్మలో గత జన్మ లోపట ఈ కౌలంచర మఠానికి కులపతిగా ఉన్నాను, మఠాధిపతిగా ఉన్నాను. అప్పుడు నేను యజ్ఞ శిష్టాన్నములను మాత్రమే భుజించుతుండేది వాడు. అంటే యజ్ఞం అయిపోయిన తర్వాత అక్కడ మిగిలిపోయినటువంటి ఆహారాన్ని మాత్రమే భుజించేవాడు. ఎప్పుడూ దేవతలను బ్రాహ్మణులను సేవించడం లోపల నిమగ్నుడై ఉండేవాడిని. అక్కడ మిగిలినటువంటి పదార్థాలు గాని ఏవైనా గాని దాసదాసీ జనానికి మిగుల తృప్తికరంగా అందరికీ సమానంగా పంచేవాడిని. సముచితంగా ఎవరెవరికి ఎంత ఇవ్వాలనో అంత ఇచ్చేవాడిని. శుభకర్మలనందు అనురక్తుడై ఉండేవాడిని. దైవ ద్రవ్యాల్ని రక్షిస్తూ ఉండేవాడిని. వినయంతో సచ్చీలవంతుడై ఉండేవాడిని. సకల ప్రాణుల హితం కోసమే ఆలోచన చేస్తూ ఉండేవాడిని. అయినను నేను ఈ ఘోరమైనటువంటి శునక జన్మను పొందవలసి వచ్చింది. ఎందుకు అంటే అక్కడ ఏవేవో మర్యాదలను అనుసరించో, దేన్ని అనుసరించో, లేకపోతే తినాలనే జిహ్వా చాపల్యంతోటో, ఎట్లాగో, లేకపోతే కట్టుకోవాలని, పెట్టుకోవాలని, వాటిని తన దగ్గర ఉంచుకోవాలని భోగ పదార్థాలు, భోజ్య పదార్థాలు, దైవ సంబంధమైనటువంటి పదార్థాల్ని నేను సేకరించి స్వీకరించి పంచి ఉండవచ్చు అక్రమంగా. అది నేను సక్రమమే అని అనుకోవచ్చు. అట్లా నాకు ఇష్టమైన వాళ్లకు నేను ఏవో ఇచ్చి ఉండవచ్చు. అది దేవతల యొక్క సొమ్ము, దేవుని యొక్క సొమ్ము. దేవుని యొక్క సొమ్ము నేను అట్లా విచ్చలవిడిగా ఇచ్చి ఉండొచ్చు. మరి నేనంత వినయశీలంగా ఉన్నవాడిని ఆ పని చేస్తే ఇతడు బ్రాహ్మణుడే గాని మిగుల క్రుద్ధుడు, కోపిష్టి, విద్యుక్త ధర్మాల్ని ఆచరించడం లోపల అలసుడు. తను చేయవలసినటువంటి పని, తాను సమయానికి భిక్షుకుడు అయి ఉండి సమయానికి భిక్షకు వెళ్ళాలనేటువంటి ఆలోచన లేకుండా ఆకలి మంట ఎక్కువైన తర్వాత వెళ్ళాడు. ఇతడు ఆ సమయాన్ని పాటించినటువంటి వాడు. పక్కలుండే వాళ్ళని చూడకుండా తన యొక్క కలతకు వాళ్లను కారణంగా భావించి నిరపరాధులను దండించేవాడు. ఇటువంటి లక్షణాలు, ఈ కోప స్వభావము, క్రూరుడు, కఠినత్వము, మూర్ఖత్వము, ధర్మ విరుద్ధంగా ప్రవర్తించడం అనేటువంటివి ఇతని లోపట ఉన్నాయి. ఇతడు మఠాధిపతి అయినచో ఏం చేస్తాడు? దాన్ని విచ్చలవిడిగా తింటాడు, తిరుగుతాడు, అనుభవిస్తాడు, పంచుకుంటాడు, దాచుకుంటాడు, దోచుకుంటాడు, ఏమైనా చేస్తాడు. ఇటువాడు మఠాధిపతి అయితే ఇతనికి మరుజన్మలో నరకం తప్పదు. ఇతని కారణముగా ఇతనికి ముందు 7 తరాల వారు, ఇతని తర్వాత 7 తరాల వారు ఆ నరకయాతనలకు గురి అవుతారు. అందువలన మఠాధిపత్యము ఎట్టి పరిస్థితుల్లో నిరపరాదు. దేవ బ్రాహ్మణ గణాలకు సంబంధించినటువంటి ఆస్తిపాస్తులపైన అధికారం చెలాయించడానికి ఎప్పుడు కూడా పూనుకోరాదు. పూనుకున్నావా అది న్యాయం చేయడానికి కత్తి మీద సాము లాంటిది. దాంట్లో మనం ఎన్నైనా తినొచ్చు, లేకపోతే మనం పంచవచ్చు, మనకి ఇష్టలైనటువంటి వాళ్లకు సేకరించవచ్చు, దాచుకోవచ్చు, ఏదైనా చేసేటువంటి అవకాశాలు వీలు దాంట్లో ఉంటుంది. కాబట్టి ఇతనికి తప్పకుండా నరకం, ఆ నరక బాధ ఇతడు అనుభవించాలని చెప్పేసి నేను అతనికి తగిన శిక్ష విధించాను. యమిచ్చేన్నరకం నేతుం సపుత్ర పశుబాంధవం దేవేష్వధిష్ఠితం కుర్యాత్ గోషు చ బ్రాహ్మణేషు చ. అతని పుత్రులను, బంధువులను, పశువులను నరక బాధలకు గురి చేయదలచినచో అతనిని దేవాలయం పైన గాని, గోశాలపైన గాని, బ్రాహ్మణ సమాజానికి సంబంధించిన ఆస్తిపాస్తుల సంరక్షణలో గాని అధిపతిగా చేయవలను. బ్రాహ్మణుని సొత్తు గాని, దేవతా ద్రవ్యాల్ని గాని, స్త్రీ బాలుర ధనాన్ని గాని, గోధనాన్ని గాని కాజేసిన వాడు, మళ్ళీ ఇతరులకు దానమిచ్చిన ధనమును వారి నుండి తిరిగి తీసుకున్నవాడు ఆత్మీయులతో సహా నశించును. వాడి ఇంట్లో భోజనం చేసిన వాళ్ళకు కూడా ఆ పాపం అంటుతుంది. గో బ్రాహ్మణ దైవ సంపదలను, దైవ ద్రవ్యములను అపహరించిన వాడు వెంటనే అవీచి అను పేరు గల ఘోరమైన నరకమున పడిపోవును.
అవీచి అనేటువంటి ఘోర నరకాన్ని వాడు చవి చూస్తాడు, ఆ నరకంలో పడిపోతాడు. రామా, మనస్సులోనైనను దేవతల ద్రవ్యములను బ్రాహ్మణుల సంపదలను కాజేయదలచినను ఆ నరాధముడు నరక పరంపరకు గురియగును. దేవతలు, బ్రాహ్మణులు, గోవులు, సాధు సజ్జనులు ఇటువంటి వాళ్ళ సంపదను కాజేయాలని కన్ను వేసి కబ్జాలు చేసి దోచుకొని దాచుకొని ఉండేటువంటి వాళ్లకు తప్పకుండా ఘోరమైనటువంటి నరకాలు, నరక ద్వారాలు తెరిచి ఉంటాయి వాళ్ళ కోసం. కాలాన్ని గురించి వాళ్ళకు తెలియదు. మనం ఎప్పుడు ఇట్లే ఉంటామని అనుకుంటారు. కాలము పరివర్తన చెందుతుంది, మార్పు వస్తుంది, మరణం తరుముకొని వస్తుంది. మరణానంతర జీవితంలో పడేటువంటి ఘోరమైన నరక కృత్యాలని అనుభవించవలసి వస్తుంది అని ఈ విషయాలన్నీ మనకు తేట తెల్లంగా ఈ కథ ద్వారా తెలుస్తుంది. ఆ శునకం యొక్క మాటలు వినడంతనే శ్రీరామచంద్రుడు ఆశ్చర్యంగా చూస్తున్నాడు అందరి వైపు, ఆ శునకం వైపు. ఆ పిమ్మట సారమేయము తన స్థానానికి తను వెళ్ళిపోయింది. పూర్వజన్మ జ్ఞానము గలది, మిక్కిలి మనశ్శక్తి గలది అయిన ఆ కుక్క శునక జాతికి చెందిన దగుటచే సులకనగా చూడబడెను. మనం కూడా కొన్ని కుక్కలు ఉంటాయి, చాలా మేము విన్నాం. అది ఏకాదశి నాడు ఎట్టి పరిస్థితుల్లో తినేది కాదు. కొన్ని కుక్కలు సోమవారం తినకుండా ఉంటాయి. కుక్కలు కూడా నియమాల్ని పాటించేటువంటి కుక్కలు ఉంటాయి. దేవాలయం దరిదాపుల్లో దర్శనం కోసం అట్లా తిరుగుతుండేటువంటి అవి కూడా ఉంటాయి. అంటే పూర్వ జన్మ జ్ఞప్తి కలిగినటువంటివి, తాము చేసినటువంటి పాపాలు తమను పరితపింపజేస్తున్నటువంటివి జంతు జన్మల్లో కూడా ఉంటాయి. మిక్కిలి ఔన్నత్యము గల ఆ సారమేయము చివరికి ఏం చేసింది, కాశీనగరం వెళ్ళి అక్కడ నిరసన వ్రతము అంటే ప్రాయోపవేశము, ఇక తినకుండా అక్కడనే ఉండి అట్లే ప్రాణాలు వదిలిందన్నట్టు. ఇది ఆ శునక వృత్తాంతము. ఇది రామాయణం లోపట ప్రక్షిప్తంగా ఉన్నటువంటి ఒక భాగం, చేర్చబడింది అని పిలువబడేటువంటి ఒక భాగం అన్నట్టు. ఇది అయిన తర్వాత మనకు ఇంకొక ప్రక్షిప్త భాగం ఉంది. దాన్ని చెప్పుకున్నటువంటి తర్వాత మనం మిగతా వృత్తాంతం లోపలికి వెళ్దాం. ఎందుకంటే ఇవన్నీ చెప్పుకుంటే ఇక నేను చెప్పలేదు అనేటువంటిది, మీరు వినలేన అనేటువంటి ఒక ఇది పోతుంది. నా మనస్సు మీ మనస్సు అనేవి కొంచెం ప్రశాంతం అవుతాయి. ఇంకా దాంట్లో ఈ ప్రక్షిప్త భాగంలో ఉండే కథ ఏమిటిది అంటే, ఒక గ్రద్ద గుడ్లగూబల వివాదం. ఒక వనము, చాలా రమ్యమైనటువంటి వనము, ఒక నదీ పరివాహ ప్రాంతంలో ఉండేటువంటి వనము, ప్రశాంతమైనటువంటి వనము, అనేక వృక్ష సమూహాలతో కళకళలాడుతూ ఉంది. కోకిల ధ్వనులతోటి, చిలుకల రావాలతోటి, మరి సింహము, పెద్ద పులులు మొదలైనటువంటి అడవి మృగాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడి ఒక పర్వత శ్రేష్టం మీద, ఆ ప్రాంతంలో ఉండే ఒక పర్వత శిఖరం పైన ఒక వృక్షం మీద ఒక గుడ్లగూబ, గ్రద్ద నివసిస్తున్నాయి. అయితే ఈ గ్రద్ద ఏం చేసిందంటే, కొంచెం ఎట్లయినా అది గూడు మంచిగా కట్టుకున్నది, ఆ గూడును తను ఆక్రమించుకోవాలని అనుకున్నది. ఇప్పుడు మన వాళ్ళలాగానే చూడండి, గూడు అంటే ఏదో స్థలమో, ఇల్లు, వాకిలో, ఏ ధనమో ఇవ్వనిదో తనది గాంధీ తను కావాలనుకునే ఎత్తులు వేసి జిత్తులు చేసి మోసపూరితంగా ఆక్రమించుకునే వాళ్ళ కథలాగానే మనం ఆలోచన చేసుకుంటూ వెళ్ళాలి. ఆ గ్రద్ద, ఇది నా ఇల్లు, నువ్వు ఇక్కడ ఉన్నావు, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి ప్రతిరోజు కలహమే, ప్రతిరోజు కొట్లాడమే. ఇట్లా అయిన తర్వాత శ్రీరామచంద్రుడు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఈ ఇల్లు ఎవరిదో తేల్చుకోవాలి అని అంటే ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి. అతని దగ్గరికి వెళ్ళి అక్కడ మనం ధర్మాధర్మాల్ని తేల్చుకుందాం అని చెప్పి ఆ రెండు కలహిస్తూ, ఆ గృద్రోలూకాలు, ఉలూకము అంటే గుడ్లగూప, గృద్రము అంటే గద్ద,
కోపంతో ఇవి అన్నాయి, పోదాం చూద్దాంపా చెప్దాంపా రాజు దగ్గరికి, నేనేం భయపడనంటే నేనేం భయపడను అని చెప్పేసి అవి రెండు కూడా ఆ రాముని వద్దకు వచ్చేసినాయి. కలహంతో వ్యాకులమైన చిత్తంతో ఆ గద్ద గుడ్లగూబ పరస్పర ద్వేషం పెరిగిపోయింది అన్నట్టు. ఆ కయ్యము చాలా రోజుల నుంచి కొనసాగుతూ ఉంది, ద్వేషాలు పెంచుకున్నాయి. వచ్చి ఆయన పాదాలు స్పృశించాయి, నమస్కరించాయి. ఆ గుద్రరాజమును చూసి ఈ గుడ్లగూబను, ఈ రెండింటిని చూసి మీరు వచ్చిన కార్యం ఏమిటిది అని అడిగాడు. అప్పుడు రామచంద్రుని చూసి గ్రద్ద మొదటగా వెళ్ళి ఇట్లా చెప్తుంది, స్వామి నీవు సురాసురులలో ప్రధానమైనటువంటి వాడవు, నీవు బృహస్పతి వంటి వాడవు, శుక్రాచార్యుని కంటే గొప్పవాడవు, ప్రాణులలో తారతమ్యములు తెలిసిన వాడవు, చంద్రుడిలాగా కాంతితో మిలమిలలాడేవాడవు, సూర్యుడిలాగా చూడ శక్యము కానటువంటి దుర్నిరీక్ష తేజో సంపన్నుడవు, గౌరవంలో హిమవంతుని లాంటి వాడవు, గాంభీర్యంలో మహాసాగరం సముద్రుని లాంటి వాడవు, లోకాన్ని న్యాయంగా పరిపాలించడంలో యముని లాంటి వాడవు, నీవు ఓర్పు లోపట భూదేవి వంటి వాడవు, వేగంలో వాయువుతో సమానుడవు, అందరిచే జగజగాలచే పూజింపబడేటువంటి వాడవు, గొప్ప కీర్తి కలిగినటువంటి వాడవు, నిన్ను జయించడము ఎవరికీ శక్యం కాదు, నీవే అందరినీ జయించగలుగుతావు, జయించడానికి కావలసినటువంటి సకలాస్త్ర శస్త్ర పారంగతుడవు నీవు. నరశ్రేష్ఠుడైన రామచంద్ర, నేను చేసేటువంటి మనవి మీతో, నేను పూర్వము ఒక గృహాన్ని నిర్మించుకున్నాను ఒక చెట్టు పైన. ఈ ఉలూకము తన బాహుబలం చేత బలం నాకు ఎక్కువగా ఉంది అని చెప్పి దాన్ని హరించి వేసింది. నాది నాకు ఇవ్వు అని నేను ఎన్నిసార్లు ప్రయత్నించినా అది నాకు ఇవ్వలేదు. ఆ విషయంలో మీరు న్యాయాన్ని విచారించి రక్షించాలి అని చెప్పేసి గ్రద్ద చెప్పింది. చూడు ఎంత పొగడత, ఎంత ప్రశంస, ఎంత గొప్పగా మాట్లాడింది. చాలా మంది మాటలు చూస్తుంటే ఓహో ఎంతో గొప్పవాళ్ళు అని అన్నట్టుంటుంది, వాళ్ళ చర్యలు చూస్తుంటే, చేతలు చూస్తుంటే పరమనీచంగా నికృష్టంగా ఉంటాయి. అది గ్రద్ద ఇట్లు చెప్పిన తర్వాత ఆ గుడ్లగూబ ఈ విధంగా అంటుంది, రామ, రాజు అంటేనే చంద్రుడు, సూర్యుడు, ఇంద్రుడు, కుబేరుడు, యముడు వీళ్ళ అంశాల చేత పుట్టేటువంటి వాడే రాజు. అతడైతేనే సక్రమంగా రాజ్యాన్ని పరిపాలించగలుగుతాడు. నువ్వు మాత్రము సాక్షాన్ నారాయణ స్వరూపుడవు, సకల దేవ స్వరూపుడవు. నువ్వు మంచి చెడులను చక్కగా పరిశీలించి న్యాయాన్ని నిర్ణయించడం లోపట ఆరితేరినటువంటి వాడవు. ప్రజానాథుడైనటువంటి వానికి సోమాంశ అంటే న్యాయాన్ని ప్రవర్తింపజేసేటువంటి అంశం ఒకటి ఉండాలి, అది నీలో ప్రబలంగా ఉంది. నీవు కోపంలో గాని, దండనం విధించడంలో గాని, దానంలో గాని పాప భయమును పోగొట్టి ఇంద్రునిలా దానం చేయడంలో గాని నీవు సర్వసమర్థుడవు. తప్పును శిక్షించేవాడవు, సాధువులను రక్షించేవాడవు, సకల భూతాల చేత ఎదిరింప శక్యము గాని అగ్నితో సమానమైన తేజస్సు నిరంతరం వెలుగుతుండేటువంటి వాడవు. నిన్ను గురించి ఇంత అంత అని చెప్పలేను. నీవు సాక్షాత్తు కుబేరునితో సమానుడవు. లక్ష్మి నీ పట్ల ఎల్లవేళలా సేవ చేస్తూ చరిస్తూ ఉంటుంది. మరి స్థావరాలు, జంగమాలు అంటే చరించేవి, చరించనివి, చరాచర భూతజాలానికంతటికీ కూడా నువ్వు సమమైనటువంటి న్యాయం చేసేటువంటి సమదృష్టి కలిగినటువంటి ప్రభువు. శత్రువుల పట్ల, మిత్రుల పట్ల సమానంగా ఉంటుంది. నీ వ్యవహారములందు ఏ పని చేసినా కూడా విధిని అనుసరించి, శాస్త్రాన్ని అనుసరించి, ధర్మాన్ని ముందుంచుకొని ధర్మ మార్గంలో మీరు శాసనాల్ని చేస్తారు. ఎవరి మీద కోపింతువో వాని దగ్గరికి మృత్యువు నీ కోపానికంటే ముందు పరిగెత్తిపోతుంది వాని దగ్గరికి.
మహాపరాక్రమవంతుడమైన నిన్ను నియమబద్ధంగా పరిపాలించడంలో యముడని అంటారు. అట్టి నీవు కళ్ళు లేని వారికి కన్ను, రాజు అంటే ఎవరు? కళ్ళు లేని వారికి కళ్ళు, బలం లేని వానికి బలము, న్యాయం జరగని వానికి న్యాయము, గతి లేని వారికి గతి, రక్షణ లేనటువంటి వాళ్లకు రక్షణ రాజు అంటే. పాలకుండన సత్యవాక్ పాలకుండు అంటారు. రాజటన్నను భూప్రజా రంజనమున, భూప్రజలను రంజింపడం వల్ల రాజు అవుతాడు ఆయన. పాలకుడు అంటే సత్యవాక్ పాలకుడై ఉండాలి. నా మాట విను, ఈ గ్రద్ద నా ఇంటిలోనికి అనునిత్యం ప్రవేశించి బాధిస్తుంది, నా ఇంటిని ఆక్రమించుకోవాలని చూస్తుంది అని చెప్పింది. అది మంత్రులను పిలిపించి ఆయన మంత్రుడు దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, రాష్ట్రవర్ధనుడు, అశోకుడు, ధర్మపాలుడు మరియు సుమంత్రుడు, వీరు దశరథుని నాటికి దశరథునికి కూడా మంత్రులే వీళ్ళు. వీళ్ళందరూ నీతి మంత్రులు, సకల శాస్త్రార్థ కోవిదులు. తప్పు చేయాలంటే సిగ్గుపడేటువంటి వాళ్ళు, సత్కులంలో పుట్టినటువంటి వాళ్ళు, నీతిమంతులు, ఆలోచన యందు పండితులు, ధర్మాత్ముడైన రాముడు వాళ్ళను పిలిచి ఈ గృధ్రోలూకములు అంటే ఈ గద్ద, ఈ గుడ్లగూబ యొక్క తగాదాను కూర్చి ప్రశ్నించి వాళ్ళ ముందు, ఓ గద్ద, నీవు ఈ ఇల్లు కట్టుకొని ఎన్నాళ్ళయింది, యథార్థంగా చెప్పు అని అన్నాడు. ఆ మాటలు విని గద్ద రామునితోటి, రామా, ఈ భూమి అంతా ఉద్భవించిన మానవుల చేత ఏనాడు నిండిపోయిందో ఆనాటి నుంచి అది నా గృహం, అది నా ఇల్లు అని చెప్పింది. అప్పుడు గుడ్లగూబ రాజుతో అన్నది కదా, ఈ భూమి అంతా కూడా వృక్షాలతో ఎప్పుడు నిండిపోయిందో అప్పటి నుంచి ఇది నా గృహం అని పలికాను. వృద్ధులు లేనటువంటిది సభ అనిపించుకోదు, ధర్మము చెప్పని వారు వృద్ధులు కారు. వృద్ధులు అంటే బాగా పండిపోయినటువంటి వాళ్ళు, వయస్సు చేతనే కాదు, శాస్త్రార్థ విజ్ఞానం చేత కూడా పండిపోయినటువంటి వాళ్ళు. సత్యము లేనిది ధర్మము కాదు, కపటముతో కూడినది సత్యము కాదు. ఏ సభ్యులు తెలిసి ఉండి కూడా మాటలాడకుండా కూర్చుంటారు, చెప్పవలసిన మాట చెప్పరు, వాళ్ళందరూ అసత్యాన్ని పలికే వాళ్ళే. చెప్పవలసిన మాట చెప్పకుండా మౌనంగా కూర్చునేవాళ్ళు, చూస్తూ కూర్చునేవాళ్ళు. కామం వలన గాని, క్రోధం వలన గాని, భయం వలన గాని ఎవడైనా తెలిసి ఉండి కూడా ప్రశ్నలకు సమాధానం చెప్పడో వాడు 1000 వరుణపాశములోకును తనకు తాను తగిల్చుకున్నవాడు. వరుణపాశాలు, యమపాశాలు, ఏవో పాశాల్ని, బంధాల్ని తనకు తాను తగిలించుకున్నవాడవుతాడు. 1000 పాశాలలో ఒక్క పాశము ఒక సంవత్సరానికి ఒక పాశం విడుస్తుంది. అంటే వీడి ఏళ్ళు వీడు దాంట్లో కొట్టుమిట్టాడుతూ ఉండాలి. సత్యం తెలిసిన వాడు చక్కగా సత్యాన్నే చెప్పాలి. ఈ మాట విని మంత్రులు రామునితో అంటున్నారు, రామచంద్ర, ఉలూకము మంచిది వలె కనపడుచున్నది, గృద్రము కాదు, గద్ద కాదు, ఉలూకమే న్యాయము అని చెప్పినారు. నీవే నిర్ణయం చేయండి తా పైన అని అన్నారు. రాజే పరమగతి, చివరి నిర్ణయం రాజుదే. ప్రజలందరికీ రాజే మూలము. రాజధర్మం చాలా ప్రాచీనమైనది. ఏ మానవులకు రాజు శిక్షకుడుగా ఉండునో వాళ్ళు దుర్గతిని పొందరు, యముని చేత విడవబడిన వారై పురుషోత్తములగుదురు అని పలికిరి. వాళ్ళందరూ చెప్పిండ్రు, రాజే తుది నిర్ణయం తీసుకోవాలి, దాంట్లో రాజే వాళ్లకు పరమగతి, మరి ప్రజలందరికీ రాజే మూలము, రాజధర్మం చాలా ప్రాచీనమైంది. రాజు ఎవరినైతే శిక్షిస్తాడో వాడిని ఇంకెప్పుడు శిక్షించడు అన్నట్టు. వాడి శిక్ష అయిపోయింది, ఈ లోకంలోనే వాడి శిక్ష అయిపోయింది. మంత్రుల మాటలు విని రాముడు అంటున్నాడు, పురాణాల్లో చెప్పేటువంటి విషయాలని గురించి నేను మీకు కొన్ని చెప్తాను వినండి. చంద్ర, సూర్య, నక్షత్ర, పర్వత, మహారణ్యములతో కూడిన ఆకాశము, స్థావర జంగములతో కూడిన ముల్లోకములు కూడా సముద్రోదకముతో నిండిపోయారు ఒకప్పుడు. అప్పుడు ప్రపంచకం అంతా ఒక్కటే అయిపోయి 2వ మేరు పర్వతం వలె నిద్రపోవచ్చుండెను. ప్రపంచం అంతా ఒక్కటైపోయింది, ఒక మట్టి దిబ్బలాక
పేరుకుని పోయిన దానిపైన అంతా జలమే ఆవరించింది. పూర్వము భూమి లక్ష్మితో కలిసి విష్ణువు జఠరములో ప్రవేశించను. గొప్ప తేజస్సు గల సకల భూత స్వరూపుడైన ఆ విష్ణువు ఆమెను గ్రహించి సముద్రోదకములో ప్రవేశించి అనేక సంవత్సరముల సముదాయముల పాటు నిద్రించను. చాలా ఏండ్లు నిద్రాముద్రితుడైపోయాడు విష్ణువు. విష్ణువు నిద్రించి ఉండగా బ్రహ్మదేవుడు అతని జఠరములో ప్రవేశించను. జఠరం అంటే కడుపు. ఆ విష్ణువు జలప్రవాహం నిరోధించినట్టు చూచి మహాయోగి అయిన బ్రహ్మదేవుడు అతని జఠరములో ప్రవేశించను. విష్ణువు నాభి యందు బంగారు పద్మము మొలిచింది అన్నట్టు. విష్ణువు నాభిలోంచి బంగారు పద్మము వికసించి దాని నుంచి మహాప్రభువు అయినటువంటి బ్రహ్మదేవుడు బయటికి వచ్చాడు. ఆ జఠరంలోంచి ఏ విధంగా బయటికి రావాలనో ఆయనకేం త్రోవ తెలియలేదు. కానీ చివరికి ఆయన నారాయణుని నాభి నుంచి స్వర్ణ కమలం ఉద్భవించిన తర్వాత ఆ కమలం తూడు ద్వారా ఆయన బయటికి వచ్చాడు. గొప్ప తపస్సు గల బ్రహ్మదేవుడు భూమిని, వాయువును, పర్వతములను, వృక్షములను సృష్టింపదలిచిన వాడై అందరు ప్రజలను, మనుష్యులను, సర్పములను, జరాయుధములను, అండజములను సృష్టించను. కొన్ని చెమట నుంచి పుడతాయి, కొన్ని అండం నుంచి పుడతాయి, కొన్ని పిండం నుంచి పుడతాయి. ఇట్లా 3 రకాలు అన్నట్టు జన్మలు. అయితే ఆ కాలంలో శ్రీ మహావిష్ణువు నిద్రిస్తే ఆయన చెవిలో గులిమి, జిగురు పదార్థం, మలిన పదార్థము ఆయన చెవిలోంచి ఆ మలిన పదార్థం వచ్చి ఆ పదార్థం ద్వారా మధు కైటబులు అనే 2 రాక్షసులు జన్మించారు. వాళ్ళు మహాపరాక్రమశాలులు, పెద్ద పర్వతాకారులు. ఎదిరించడానికి ఎవరికి శక్యం కాదు. వాళ్ళని చూస్తేనే అందరూ భయపడి పారిపోతారు. వాళ్ళు ఆ బ్రహ్మదేవుని చూసి ఏదో తినేస్తామన్నట్లు చూస్తున్నారు. బ్రహ్మ మీదకి వచ్చారు. అతడు గొప్పగా పెద్ద శబ్దంతో అరిచిండు. ఆ శబ్దానికి శివుడు, విష్ణువు అక్కడికి వచ్చారు. ఆ తర్వాత ఏం జరిగింది అంటే ఆ కథ అంతా వేరే ఉంది. రామాయణం ఇంత కథ లేదు. అక్కడ ఏముంది అంటే వాళ్ళు ఆ విష్ణువుని ఎదిరించి పోరాడతారు. పోరాడిన తర్వాత చాలా ఏండ్లు వాళ్ళతో పోరాడి అలసిపోయిన విష్ణువు మీకేం వరాలు కావాలనో కోరుకోండి, ఇస్తాను, మీరు చాలా పరాక్రమవంతులు అంటారు. అంటే వాళ్ళు ఏమంటారంటే మాతో ఓడిపోయిన వాడు నువ్విచ్చేదేని మాకు వరం, కావలిస్తే నీకు ఇస్తాం, మేము వరం తీసుకో అని అంటారు. అంటే నా సుదర్శనాయుధంచే మీరు ఖండింపబడాలి, చావాలి అని చెప్పేసి వరం అడుగుతారు. అడిగితే అప్పుడు నీళ్లు లేని ప్రదేశం చూయిస్తే మేము మీ మాట ఒప్పుకుంటామంటే ఆయన యొక్క తొడను విపరీతంగా పెంచి పెద్దగా చేసిన తర్వాత ఆ తొడపైకి ఎక్కించుకొని అప్పుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తారు. అట్లా వాళ్ళు చంపబడ్డారు. వాళ్ళ మేధస్సులు భిన్నమైపోయాయి, మెదళ్ళు చితికిపోయాయి కిందపడి. ఆ మెదళ్ళ నుంచి ఆ మేధస్సు అనేది అంటే ఆ మాంసము, ఆ పంఖము, ఆ క్రొవ్వు అనేటువంటిది అంతా నిండిపోయింది. అప్పుడు అది మధుకైడముల మేధస్సు నుంచి వచ్చింది కాబట్టి దానికి మేదిని అని పేరు వచ్చేసింది. మేదిని అంటే భూమి. ఈ భూమికి మేదిని అని ఒక పేరుంది. ఎందుకు వచ్చింది మేదిని అంటే వాళ్ళ మేధస్సు ద్వారా కరిగి ఆ విధంగా గడ్డగట్టి అట్లయిపోయింది. అప్పుడు ఆ మేధస్సులో గడ్డగట్టిన ఆ భూమి లోపట విష్ణువు తన యొక్క ప్రభావంచే వృక్షజాలంతో నింపేసిండు. అనేకమైనటువంటి ఓషధులు, సస్యాలు దాంట్లోంచి ఉత్పన్నమయ్యాయి. అందుచే చెట్లు మొదలు వచ్చినాయి కాబట్టి గ్రద్ద ఆ చెట్ల పైన నేను గూడు కట్టుకున్నా అన్నది కాబట్టి మనుషులు వచ్చిన తర్వాత నేను గూడు కట్టినని గ్రద్ద చెప్తే చెట్లు వచ్చేసిన తర్వాతనే నేను గూడు కట్టుకున్నా అని చెప్పి ఈ గుడ్లగూప చెప్పింది కాబట్టి ఇల్లు గ్రద్దది కాదు గుడ్లగూపది అని నా అభిప్రాయము. అందుచేత పరగృహమును అపహరించిన పాపం చేసిన ఈ గ్రద్ద దండింపదగినది. చాలా దుష్టబుద్ధి గల పాపమును ఆచరించున్న ఇది ఉలూకమును పీడించుతున్నది. పాపబుద్ధితోటి ఏదో మాయ మాటలు చెప్తే రాజు నమ్ముతాడు కదా అని చెప్పేసి ఎన్నో కొత్త మాటలు నేర్చుకుని ఎత్తులు జిత్తులు వేసి ఏదో ప్రయోగం చేయడానికి చూసింది కానీ అదేమీ పారలేదు. అప్పుడు
ఆకాశంలో ఒక శబ్దం వినిపించింది. రామా, తపోబలము చే పూర్వమే పీడింపబడి ఉన్న ఈ గ్రద్దను చంపకుము. ఇది తపస్సు చేసి తపించిపోయింది అన్నట్టు. తపించి ఆ వేడి లోపల తపించింది. ఇంకా దీన్ని చంపొద్దు. ఇతడు కాలగౌతముని చేత పీడింపబడిన వాడు. కాలగౌతముడు అనే ముని చేత పీడింపబడ్డాడు. ఇతని పేరు బ్రహ్మదత్తుడు పూర్వజన్మలో. ఇతడు శూరుడు, సత్యవ్రతుడు, పరిశుద్ధుడు. ఒక బ్రాహ్మణుడు ఇతని గృహమునకు వచ్చి, రాజా, నాకు కొంచెం ఎక్కువగా 100 సంవత్సరములు భోజనం కావాలని కోరుకున్నాడు. 100 సంవత్సరాల పాటు నేను మీ ఇంట్లో ఉంటాను, నాకు భోజనం కావాలి రాజా అంటే, సరే అని ఆ రాజు, బ్రహ్మదత్త మహారాజు, అతనికి స్వయముగా ఆద్యపాద్యాలు ఇచ్చి ఆయనను ఇంట్లో ఉంచుకొని భోజనం పెట్టాడు. ఆ మహాత్మునికి ఇచ్చిన ఆహారమున ఒక పర్యాయం ఏం చేశారంటే, తెలియక మనలాగానే అతడు తింటాడో ఏమో అని చెప్పేసి ఆ బ్రాహ్మణునికి మాంసాహారం పెట్టారు. ఈ వంటలు చేసేవాళ్ళు, వడ్డించేవాళ్ళు. ఆ ముని కోపించాడు. ఏమిట్రా, నేను ఎట్లా కనిపిస్తున్నాను మీకు? మాంసాహారం తినేవాళ్ళలాగా కనిపిస్తున్నానా? చీచి, ఇటువంటి సేవకులను పెట్టుకొని రాజు ఏం చేస్తున్నాడు? సేవకులు చేసిన దోషం రాజుకే సంభవిస్తుంది కాబట్టి, ఓ రాజా, నీవు గ్రద్దవైపోదువుగా కానీ శపించారు. ఆ రాజు మునితో అన్నాడు, వేడుకున్నాడు, ఇట్లా అనకండి, ఇట్లా అనకండి. ధర్మం తెలిసిన వారు, గొప్ప నియములు, నేను కూడా ధర్మాన్ని పాటించాను, గొప్ప నియమాల్ని పాటించిన వాడిని. ఆ సేవకులు ఏదో తెలియక అజ్ఞానవశాత్తు చేస్తే దానిని నా మీద మోపి మీరు ఇటువంటి ఘోరమైనటువంటి శిక్ష వేయకండి, క్షమించి అనుగ్రహించండి, అనుగ్రహించండి అని చెప్పేసి శాపాన్ని తొలగించండి అని ప్రార్థించాడు. అది అజ్ఞానం వల్ల జరిగింది, జ్ఞానం వల్ల జరగలేదు. అది తెలుసుకుని ఆ బ్రాహ్మణముని, ఇక్ష్వాకు వంశీయులైన రాజుల కాలమునందు రాముడను రాజు పుట్టగలడు. ఓ నరశ్రేష్ఠుడా, అతడు స్పృశించగానే పాపములన్నీ తొలగిపోవును అని ఆ రోజు శాప నివృత్తికి వాళ్ళు ఒక శాపం ఏ విధంగా తొలగిపోతుంది అనే దానికి ఒక విషయం చూయించారు. ఆ రాముడు ఆ మాటలు విని ఆ గద్దను స్పృశించాడు. భూమికి అధిపతి అయిన ఆ రాజు గ్రద్ద రూపమును విడిచి దివ్యగంధానులేపములతో, దివ్య వస్త్రాభరణములతో దివ్య పురుషుడుగా రాముని ముందు నిలిచాడు. ఓ ధర్మాన్ని తెలిసినటువంటి శ్రీరామచంద్ర, బాగు ప్రభు, నీ అనుగ్రహం వలన నేను ఘోరమైనటువంటి నరకము నుండి విముక్తున్నయ్యాను. నీవు నా శాపానికి అంతం చేసినావు, విముక్తి కల్పించినావు అని పలికెను. ఈ విధంగా న్యాయము గుడ్లగూబకు రావాల్సిన గుడ్లగూబకు వచ్చేసింది. ఈ గ్రద్దకు శాప విముక్తి ఏ విధంగా కావాలనో శాప విముక్తి ఆ విధంగా జరిగిపోయింది. ఇది ఈ దీంట్లో ఉండేటువంటి రామాయణంలో ఉండేటువంటి ప్రక్షిప్త భాగంలో ఉండే ఒక కథ. ఈ కథను కూడా మీకు చెప్పాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ తర్వాత జరిగేటువంటి వృత్తాంతాన్ని ఇప్పుడు ప్రారంభించి ఏదో కొంతనే మొదలుపెట్టి ఆపలేం కాబట్టి కొంచెం చెప్పి ప్రారంభం చేసి దీన్ని కొంచెం ఆపేస్తాను. తయోః సంవదతోరేవం రామలక్ష్మణయోస్తదా వాసంతికి నిశా ప్రాప్త నశీతా నచ కర్మద తతః ప్రభాతే విమలే కృత పౌర్వాహ్నిక క్రియ అభిచక్రామ కాకుస్థో దర్శనం పౌరకార్యవిత్. ఈ విధంగా చేసిన తర్వాత ప్రజల కార్యములు నెరవేర్చుటయందే నిమగ్నులై రామలక్ష్మణుడు అత్యంత జాగరూకతతోటి ప్రజాపాలనలో వెలుగుతూ ఉన్నారు. ఇంతలో వసంత ఋతువు వచ్చింది. అది ఒక రాత్రి వేళ హాయిగా అనిపిస్తుంది. పౌర కార్యాలని గుర్తించినటువంటి వాటిని నిర్వహించడంలో కూడా దక్షుడైనటువంటి శ్రీరాముడు ప్రశాంతమైన ప్రభాత వేళ పూర్వాహ్నమున నిరపవలసిన సంధ్యోపాసనాది కార్యములన్నింటినీ నిర్వహించి రాత్రి హాయిగా నిద్రించి లేచి ఉదయం పూట చేయవలసినటువంటి సంధ్యా కృత్యాలన్నీ నిర్వహించి ఋషులు మొదలగు వారు ఎవరైతే దర్శనానికి వచ్చిందో వాళ్ళందరికీ దర్శనము
ఇవ్వడానికి తగిన వస్త్రాభరణాలను ధరించి మందిరంలో సిద్ధంగా కూర్చుని ఉన్నాడు. తతస్సుమంత్రస్త్యాగమ్య రాఘవం వాక్యమబ్రవీత్ ఏతే ప్రతిహతా రాజన్ ద్వారీ తిష్టంతి తాపసా భార్గవ శివజనం చైవ పురస్కృత్య మహర్షేః దర్శనంతే మహారాజ్ఞ చోదయంతి కృతత్వరాః ప్రియమాణా నరవ్యాఘ్ర యమునా తీరవాసినః. వాళ్ళు ఏం చెప్పారు? సుమంతుడు వచ్చి చెప్తున్నాడు రామచంద్రునితోటి, రాజా, ఈ తాపసులు నిన్ను దర్శించడానికి వచ్చారు. ఎంతో మంది తాపసులు వచ్చారు. వారిని ద్వారపాలకుడు అక్కడ అడ్డుకున్నాడు. పురుషోత్తమ మహారాజా, భృగువంశ సంజాతుడైన చ్యవన మహాముని ముందుంచుకొని ఎంతో మంది ఋషులు వచ్చారు. త్వరగా నేను దర్శనం చేయాలని అనుకుంటున్నారు. యమునా నదీ తీరవాసులైన ఈ మునులందరినీ వీళ్ళందరూ కూడా సంతోష పెట్టదగినటువంటి వాళ్ళు. మీరు వాళ్ళకు దర్శనం ఇచ్చి సంతోష పెట్టదగిన వాళ్ళు త్వరగా, కాబట్టి వాళ్ళను ప్రవేశపెట్టాలనా అని అన్నాడు. ఈ ధర్మజ్ఞుడైనటువంటి శ్రీరామచంద్రుడు సుమంతుడు ఆ విధంగా మాట్లాడే వరకు సుమంత్ర, మహాత్ములైన చివనాది బ్రాహ్మణోత్తములను వెంబడే ప్రవేశపెట్టు, వాళ్ళని ఇంకేమీ ఆలస్యం చేయవద్దు అని చెప్పాడు. రాజు యొక్క ఆదేశాన్ని శిరసావహించి ద్వారపాలకుడు శిరస్సున అంజలి ఘటించి చేతులు దోయిలించి తలపైన పెట్టుకొని దివ్యతేజో విరాజితులైన ఆ తాపసోత్తములను ప్రవేశపెట్టాను. వాళ్ళకు నమస్కరించి వాళ్ళనందరినీ రాజానుమతి కలిగింది అని చెప్పి లోపలికి ప్రవేశపెట్టాడు. స్వీయ తేజస్సులతో దేదీప్యమానముగా వెలుగుచున్న మహాత్ములకు ఆ తాపసులు శతాధికముగా రాజభవనమును ప్రవేశించి 100 మంది, 100 కంటే మించినటువంటి ఋషులందరూ కూడా రాజభవనం లోపలికి వచ్చారు. ఆ ద్విజులు సమస్త నదుల యొక్క తీర్థములతో ఒప్పుచున్న పూర్ణ కుంభములను పెక్కు ఫలమూలములను తీసుకుని వచ్చి ఆ ప్రభువుకు సమర్పించిరి. వాళ్ళు నివసించేటువంటి ఆ ప్రాంతాల్లో ఉండే నదుల యొక్క నీటిని పూర్ణ కుంభాల్లో, అంటే నిండా జలాన్ని నింపుకున్నటువంటి కుంభాలతోటి ఇంకా ఎన్నో ఫలాల్ని దుంపలను, మూలాలు అంటే దుంపలు, ఆ ప్రభువుకు సమర్పించారు. వారు తీసుకొచ్చిన సకల నదీ తీర్థములను, వివిధములకు ఫలములను అన్నింటినీ ఆదరాభిమానంతో స్వీకరించాడు. అన్నిటినీ ఆదరాభిమానంతో వినయంగా భక్తిపూర్వకంగా స్వీకరించాడు. అనంతరము వాళ్ళందరికీ స్వాగతం చెప్తూ, మహాత్ములారా, ఇదిగో ఈ ఆసనములను సముచిత రీతిలో అలంకరింపుడు. ఈ ఆసనాలపైన మీ మీ యోగ్యతలకు తగినట్లు మీరు అలంకరించండి అన్నాడు. గురువు శిష్యుడు వచ్చిందనుకో, గురువుకు ఉన్నతాసనం ఉంటుంది, శిష్యుడు దానికి కింద కూర్చోవాలి. ఈయనకు తెలియదు ఆ గురువు ఎవరు, శిష్యుడు ఎవరు, ఈయన పైన ఆయన కింద అని అనకుండా మీకు తగినటువంటి ఉచితాసనాలపైన మీరు కూర్చోండి అని చెప్పాడు. అంతటా మహర్షులందరూ శ్రీరాముని ఆదరవచనాలకు, ఆయన గౌరవానికి, ఆయన ప్రేమకు, ఆయన మాటలకు సంతోషపడి బంగారంతో నిర్మింపబడిన సుప్రసిద్ధములైన దర్భాసనములపైన ఆసీనులైరి. బంగారంతో చేసిన దర్భలతో పరిచిన ఆసనాల మీద కూర్చున్నారు. వాళ్ళందరిని చూసి అంజలి ఘటించి శత్రు విజేత అయిన రఘురాముడు సవినయముగా ఇట్లు నుడివెను. వాడితో అంటున్నాడు, వినయంగా చేతులు జోడించి అంటున్నాడు. రామచంద్రునటువంటి వాడు మహాత్ముల పట్ల చేతులు జోడించి అంటే, మనమేదో పెద్ద కిరీటాధిపతులమైనట్టు మహాత్ములు వచ్చినప్పుడు చేతులు దగ్గరికి రానికి తెగ ఆయాస పడిపోతాం. మహాత్ములు దర్శించి వాళ్ళ యొక్క చూపు ప్రసరిస్తే చాలు. అందుకోసం మనము వినమ్రులమై వాళ్ళ పట్ల మెలగాలి. అది మనం మెలగాలి, మన పిల్లలకు నేర్పాలి, మనకు తెలిసిన స్నేహితులకు నేర్పాలి. ఇది తెలుసుకొని వర్తించాలి. మహాత్ములారా, తమరు ఏ కార్యమునకై ఇతడికి విచ్చేశారు? సావధానుడనై మీ కార్యమును నిర్వహించుటకు నేను సిద్ధంగా ఉన్నాను, దయతో ఆజ్ఞాపించండి అని మహర్షుల మనోరథములు ఈడేర్చుట అంటే నాకు చాలా పరమానందము. ఈ సమస్త రాజ్యము కడకు నా జీవితము మీకే సమర్పితము. ఇది నా పరమాశయము. ఈ సమస్తము బ్రాహ్మణోత్తములకే అంకితము, మహామునులకే అంకితము, తపోధనులకే అంకితము, సాధు సత్పురుషులకే అంకితము. ఇది ముమ్మాటికి నిత్యము అని చెప్పి రామచంద్రుడు అంటున్నాడు. ఈ వినయవచనాలను విన్నంతనే మహాతపస్సంపన్నులైనటువంటి యమునా తీరవాసులైన ఆ మహర్షులు సంతోషంతో బిగ్గరగా సాధు 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 అంటూ చాలా సాధువాదాలని పలికారు. రామా జయము, 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 రామా రామచంద్ర జయము అని ఆ మహాత్ములందరూ అన్నారు. హర్షోల్లసితులై ఇట్లు అంటున్నారు. సంతోషం పట్టలేకపోయారు రామచంద్రుడు తమని ఆదరించిన తీరుకు, ఆయన వినయానికి.
పురుషోత్తమా ఈ భూమండలమున నీవు తప్ప అన్యులెవరు ఇట్టి మహోదార వచనములను పలుకజాలరు. మహారాజా, మిగుల బలపరాక్రమములు గల పెక్కుమంది రాజులను మేము దర్శించి ఇంటిమి. కానిలో వారిలో ఎవ్వరును ఈ కార్య మహత్వమును గుర్తించి ఇది అసాధ్యమని భావించి ప్రతిజ్ఞ చేయుటకు ముందునకు రాలేదు. మేము కార్యం ముందు పెట్టుకొని వచ్చాము, ఇది అసాధ్యమని ఎవరూ ముందుకు రాలేదు. మేము వచ్చిన కారణము తెలుసుకునక ముందే బ్రాహ్మణులపై గల గౌరవముతో నీవు ఇట్లు ప్రతిజ్ఞ చేసినవి. మీకోసమే నా జీవితము, మీ కార్యాలు ఏదన్నా నెరవేరుస్తా అని మాట అన్నావు. మా కార్యమును పూర్తిగా నీవు నెరవేర్చగలవు, దానికి తగినటువంటి శక్తివంతుడవు నువ్వే, ఇందులకు సందేహము లేదు. ఋషులను ఈ మహాభయావహ పరిస్థితుల నుండి కాపాడుటకు నీవే సమర్థుడవు. ఋషులకు ఒక భయంకరమైన పరిస్థితి ఏర్పడ్డది, దాని నుంచి కాపాడాలి. కాబట్టి నిన్నే అభ్యర్థిస్తున్నాము. మా కోరికను మన్నించి మాకు అభయాన్ని ప్రసాదించిన నీవే ఈ దుఃఖ పరిస్థితి నుంచి దాటించాలి అని చెప్పేసి వాళ్ళు శ్రీరామచంద్రుడితో విన్నవించుకున్నారు. మరి ఆ దుఃఖ పరిస్థితి ఏమిటి, శ్రీరామచంద్రుడు ఏ విధంగా వారిని దాని నుంచి ముందుకు నడిపించాడు, దాటించాడు సులువుగా అని చెప్పి అంశాన్ని రేపు మనం కథాంశంలో చెప్పుకుందాము. ఇప్పటి వరకు మీరు విన్నటువంటి విషయాల పట్ల మీకు కలిగిన అభిప్రాయాలు, అనుభూతులు ప్రకటించమని కోరుతున్నా. మాట్లాడండి. సమయం అనేది చాలా విలువైంది. మనం మాట్లాడినా అది అయిపోతుంది. హరి ఓం. నమస్తే అమ్మా. మౌనంగా వినిపిస్తుందా లేదా అనుకుంటున్నా నేను. లేదు గురుగారు, వినిపిస్తుంది గురుగారు బాగానే. గురుగారు, ఈ రోజు గ్రద్దదైన గుడ్లగూబ కథ చాలా బాగుంది గురుగారు. ఇద్దరికి న్యాయం అయినట్టయితే అనిపించింది. గ్రద్దకి తనకు కావాల్సింది దొరికింది, గుడ్లగూబ కూడా ఏ హౌస్ కోసం అయితే అది ఫైట్ చేసిందో అది దొరికింది. ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది గురుగారు ఈ రోజు. గురుగారు, ఇంకొక చిన్న సందేహం గురుగారు. రాముడు ఆంజనేయ స్వామి ఏదో యుద్ధం చేశారు, రామాంజనేయ యుద్ధం అని ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది అంటున్నారు గురుగారు, అది నిజమేనా గురుగారు? మన కవులకు ఉత్సాహం వస్తే రాముడు ఆంజనేయుడు, కృష్ణుడు, అర్జునుడు అందరితోటి యుద్ధాలు చేయిస్తారు. అంటే భక్తుని యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి వాళ్ళు ఆ విధంగా రచిస్తారు. ఆంజనేయుడు అంత గొప్పవాడు, రాముని ఎదిరించగలిగిన వాడు, రాముని కంటే రాముని నామము, రామ భక్తి గొప్పది అని చాటించడానికి వాళ్ళు ఏదో ఏర్పాటు చేసినటువంటి కథా వృత్తాంతం అది. అదేవిధంగా కృష్ణార్జున యుద్ధము అని చెప్పేసి, కృష్ణాంజనేయ యుద్ధం అని, ఇంకా ఎట్లా తోస్తే అట్లా వాళ్ళు చెప్తూనే ఉంటారు. అంటే దాంట్లో ఆ చివరికి మనం తెలుసుకోవాల్సినటువంటి నీతి ఏమిటంటే భక్తి చాలా గొప్పది, భక్తి చాలా గొప్పది. భగవంతుడు భక్తవత్సలుడు, భక్తుని కోసం తాను ఓటమిని కూడా అంగీకరిస్తాడు, అంత ప్రేమమయుడు అని చెప్పడానికి ఆ విషయాలన్నీ కూడా మనకు మహాకవులు చెప్పారు. దాన్ని అట్లాగే స్వీకరిద్దాం మనం. అది అవునా కాదా అనే దానికంటే కూడా దాంట్లో ఉన్న నీతి న్యాయం ఏదైనా ఉంటే దాన్ని మనం ఆ విధంగానే స్వీకరిద్దాం. సంతోషత. చెప్పండి, ఇంకా మాట్లాడండి. ఈ గద్ద గుడ్లగూబలో ఉన్నటికి న్యాయమైందంటే ఇప్పుడు ఏది దీన్ని ఆక్రమించింది అది అర్థం కాదు. ఇప్పుడు గుడ్లగూబకు దాని యొక్క రాజ్యం, దాని యొక్క గూడు దానికి వచ్చేసింది. గ్రద్ద శ్రీరామచంద్రుని స్పర్శ చేత తన యొక్క శాప విముక్తి కావాల్సి ఉన్నది కాబట్టి దాని శాప విముక్తి అట్లా జరిగింది. అంతేగాని ఎవరు ఆక్రమించుకోలేదు, ఎవరు ఆక్రమించుకోలేదు. ఆ గద్ద ఏం ఆక్రమించుకోలేదు. అదే చెప్పండి, మాట్లాడండి. ఇంకా 2-3 నిమిషాలు ఉంది. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మ. చాలా బాగా చెప్తున్నారు. ప్రతి విషయం మాకు కళ్ళకి ఎదురుగా కనిపించినట్లు అన్ని రోజు వినాలనిపిస్తుంటది ఈ టైంలో మాకు. ఈ రామాయణానికి ఉన్నటువంటి మహత్వం అది, మనది కాదు. వాల్మీకి రచించినటువంటి రామాయణం యొక్క శక్తి అది, రామచంద్రుడి యొక్క శక్తి అది, అంతే. మీ ద్వారా మాకు అవన్నీ తెలుస్తున్న చాలా సంతోషం గురుగారు. చాలా చాలా ధన్యవాదాలు.
సంతోషం తల్లి. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. భిక్షకుడికి మఠాధిపత్యం ఇవ్వడం వల్ల మళ్ళీ నరకంలోకి పడతాడు కదా, కానీ భిక్షకుడు రాముడి దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడ్డాడు. రాముడు దండన విధిస్తే నరకం ఉండకూడదు కదా, యమదండం నుంచి తప్పించుకోవాలి కదా. కానీ చెప్పండి. అదే ఇది నాకు సమన్వయం కాలేదు. అంటే ఇప్పుడు మరి రాముడు విధించిన దండన వల్ల కూడా మళ్ళీ నరకం వస్తుంది కదా భిక్షకుడికి. మఠాధిపత్యం వల్ల రాముడు దండనం విధించలేదు. రాముడు దండనం విధిస్తే అది ఆయనకు రాకపోయేది. రాముడు దండనం విధించింటే, శిక్ష విధించింటే అది ఆయనకు రాకపోయేది. కానీ బాధ ఏదైతే దెబ్బతిన్నదో ఆ శునకం యొక్క కోరికను మన్నించి ఆ శిక్ష విధించాడు. అంటే అతడు కొన్ని రోజులు ఇబ్బంది పడేది ఉంది, ఆ శిక్ష అనుభవించేది ఉంది. అది రాముడు విధించిన శిక్షనే. ఆయన నరకం అనుభవించడం అంటే అది రాముడు విధించిన శిక్షనే. ఆ తర్వాత ఇంకా ఆయనకు నరకం లేదు. చెప్పండి. మాట్లాడండి అమ్మా.